దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు పేరట కూడి ఉన్న మీ అందరికీ నా నిండు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఇశ్రాయేలీలకు రాజైన సౌలు గురించి మొట్టమొదటి రాజుగా వాళ్ళు అడగడము, దేవుడు నియమించడం, ఈ సత్యాలన్నిటి గురించి మనము గత 2 వారాల్లో మనం ధ్యానం చేశాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఆ మొట్టమొదటి రాజు ప్రేమించి ఇశ్రాయేలుకు, యాకోబుకు దేవుడిచ్చిన మాటను నెరవేర్చి ఆయన ఆ మాటను మర్చిపోలే కొన్ని వేల సంవత్సరాల తర్వాత రాజు నియమించాల్సి వస్తే ఆ గోత్రములో నుండి రాజు నియమించినట్లుగా మనం ధ్యానం చేశాం. అయితే సౌలు దేవుని కృపను నిరర్ధకం చేశాడు. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దేవుడు ఒకరిని నియమిస్తే ఆ యొక్క స్థానము నిలబడలేక, స్థాయిని మరి స్థిరపడలేక, ఆ స్థాయిని ఆ స్థానాన్ని మరి నిరర్ధకం చేసి వ్యర్థం చేసుకున్న ఎవరైనా సరే దేవుడు వాళ్ళకది శిక్ష, కానీ ఆయన ఎప్పుడు ఆ స్థానం ఖాళీగా ఉంచడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యాజకులు నాశనం అయిపోతే మరొక యాజకుని దేవుడు నియమిస్తాడు. రాజులు తమ స్థానాన్ని నిలుపుకోలేకపోతే ఆ స్థానంలో మరొక రాజు నియమిస్తాడు. మనందరికీ తెలుసు, మరి 12 మంది శిష్యులని దేవుడు ఏర్పాటు చేసుకుంటే ఆ 12 మంది శిష్యుల్లో ఒకడు భ్రష్టుడు అయిపోతే 11 మందితోనే దేవుడు మరి అయ్యో ఏం చేద్దాం అలా అనుకున్నాను కానీ ఇలాగ అయిపోయింది ఏంటి అనుకోడు. దేవుడు వెంటనే ఇంకొకరిని దేవుడు నియమించి ఆ యొక్క సంఖ్యను ఫుల్ఫిల్ చేసే దేవుడని మనం గ్రహించాలి. జనములకు తల్లి అవ్వాలని హవ్వమ్మను గుర్చి దేవుడు చెప్తే మరి ఆమె ఆ స్థానాన్ని నిలబెట్టుకోలేకపోతే ఆ స్థానములోకి, ఆ స్థాయిలోకి వచ్చిన ఆమె శారమ్మని మనం గతంలో నేర్చుకున్నాం. దేవుడు మనకిచ్చిన స్థానాన్ని, మనకిచ్చిన స్థాయిని మనము నిలబెట్టుకోకపోతే దేవునికి ఎప్పటికీ నష్టం కాదు, మనకే నష్టం. ఇంకొకరు వచ్చి ఆ స్థానంలో నిలబడతారు. ఆ స్థాయికి మరొకరిని దేవుడు తీసుకొచ్చి ఎదిగింపజేసి నిలబెడతాడు తప్ప నష్టం ఎవరికయ్యా అంటే పోగొట్టుకున్న మనకేనని ఇక్కడ సౌలు చరిత్ర మనకు అర్థం చేస్తుంది. నిజంగా గొప్ప రాజుగా, మొట్టమొదటి రాజుగా ఇశ్రాయేలు ఎంతో సంతోషపడుతున్న ఈ రాజు అనతి కాలంలోనే తను దేవునికి దూరం అయిపోయినట్లుగా వాక్యం చెప్తుంది. దాదాపు 40 సంవత్సరాలు పరిపాలన చేస్తే 2 సంవత్సరాలు ఇతడు పరిపాలించాలని రాసి పెట్టారు. ఏంటి మరి తక్కిన పరిశుద్ధాత్ముడు కొత్త నిబంధనలో దాన్ని రాశాడు. మరి ఎందుకని రాశారు అలాగా? ఎందుకని వాళ్ళు ఆయన పోగొట్టుకున్నాడు అని అంటే 2 సంవత్సరాలని ఎందుకు రాయబడిందంటే 38 సంవత్సరాలు దేవునికి ఇష్టం లేని పరిపాలన చేశాడు. ఆయన తన రాజ్యం కట్టుకుంటా చేశాడు. తన కుటుంబానికి ఒక రాజ్యం చేయాలని ఆశపడ్డాడు తప్ప దైవ విధానములో, దైవ పద్ధతిలో, దైవ పరిశుద్ధాత్మ ఆధ్వర్యంలో తన రాజ్యం పరిపాలించాలి, ఆ దేవుడు నన్ను నియమించాడు కదా అని ఆయనకు తగినట్లుగా సౌలు పరిపాలించలేకపోయాడు, ఉండలేకపోయాడు. సరే, అతన్ని తొలగించాడు. మరి యోనాతాను అంత ప్రేమించాడు దావీదును. యోనాతాను ఎందుకు వెళ్ళిందంటే యోనాతాను దావీదును ప్రేమించాడు, కానీ తండ్రి అన్నాడు, అరే నీ కొరకేరా నేను ఇదంతా తిప్పలబడేది, నీకు రాజ్యం నేను మీకు సిద్ధపరచాలని నేను ఇంత కష్టపడుతున్నాను, దావీదు బ్రతికినంత కాలం నీకు రాజ్యం దక్కదు కదా, అందుకు నేను తరుముతున్నా, అందుకు నేను చంపజూస్తానంటే వాళ్ళ నాన్నపక్షంగా చేరిపోయాడు. కాబట్టి ఎంత దౌర్భాగ్యమైన వాడి యోనాతాను. కానీ యోనాతానుకు ఒక మాట ఇచ్చి, యోనాతాను ఒక మాట ఇచ్చాడు దావీదు. ఆ మాటను యోనాతాను చనిపోయిన తన కుటుంబానికి కుమారుడి పట్ల నెరవేర్చాడు. దావీదు ఎంత మంచివాడో మనకు అర్థమవుతుంది. మనిషిగా కొన్ని లోపాలు ఉంటే వెంటనే సవరించుకున్నవాడని మనకు మున్ముందు మనం నేర్చుకోబోతున్నాం. 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 12-13 వచనాల్లో ఎప్పుడైతే ఇంకా సౌలు ఆ స్థానం పోగొట్టుకుంటూ ఉన్నాడో
దేవుడు ఒక మాట సమూయేలుతో చెప్తాడు. సమూయేలు కూడా అసలు ఎందుకు రాజుని అడుగుతున్నారు వీళ్ళు, ఆయనే కదా మా రాజు, రాజుల రాజు అని ఆయన చాలా బాధపడ్డాడు. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞల విషయంలో, అమాలేకుల విషయంలో అవివేకంగా ప్రవర్తించాడో, దేవుని కోపం సౌలు మీదకి వచ్చిందో, ఈ యొక్క సమూయేలు చాలా దుఃఖపడ్డాడు. మనందరికీ తెలుసు 15వ అధ్యాయం చివరి వచనములో, దినములన్నిట సౌలు బ్రతికిన దినములన్నిట అతను దర్శింప వెళ్ళలేదట. కానీ సౌలును గూర్చి దుఃఖాక్రాంతుడయ్యాడు. దేవుడు అన్నాడు, నేను త్రోసివేసిన ఆ సౌలుని గురించి, నేను విసర్జించిన సౌలు గురించి నువ్వెందుకు దుఃఖపడతావులే, మరొకరిని నేను ఆ స్థానంలో నిలబడతానని సమూయేలుతో మాట్లాడి, నువ్వు యెష్షయి ఇంటికి వెళ్ళి నేను చెప్పినట్టుగా చేయమని చెప్పాడు. సరే వెళ్ళడం, అతనికి 8 మంది కుమారులైతే 7 వస్తూ ఉంటే ఇతనేనేమో దేవుడు ఎన్నుకునేవాడు, ఇతనేనేమో అని అనుకున్నాడు సమూయేలు. అయితే ఎంత గొప్ప ప్రవక్త అయినా ఒక్కొక్కసారి శరీరం పనిచేస్తుంది, వెంటనే పరిశుద్ధాత్మనికి కనెక్ట్ అవ్వకపోవచ్చు. అయితే దాన్ని దేవుడు ఏం నేరంగా ఎంచడు కానీ చెప్పాడు, మనిషి ఎత్తు, లావు, ఒడ్డు, పొడుగు ఇవి చూడండి, నేను దైవికమైన లక్షణాలు చూస్తానని చెప్పినట్లుగా మాట్లాడి అందరూ అయిపోయిన తర్వాత, ఇక వీళ్ళేనా నీ కుమారుడు, ఇంకెవరు లేరా అని అడిగాడు యెష్షయి. ఒకడు ఉన్నాడు లేండి, చివరి వాడు, కడసారి వాడు, వాడు గొర్రెలను వేస్తున్నాడు అంటే, అప్పుడు అన్నాడు కదా, అయితే అతడు వచ్చే వరకు మనం వేచి ఉందామని ఒక మనిషిని వచ్చాడు. రావడమే ఇక్కడ రాయబడి, వాడు వస్తూ ఉండగానే అతడు వాడిని పిలవనంపించి లోపలికి తోడుకొని వచ్చును. అతని ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉన్నాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అతను రాగానే ప్రభు ఎంత చక్కగా మాట్లాడుతుందో చూడండి. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించుమని యెహోవా సెలవియ్యగా. మన కుటుంబంలో అవ్వనివ్వండి, సమాజంలో అవ్వనివ్వండి, ప్రభు మనల్ని కోరుకుంటే తప్పకుండా మనలను ప్రత్యేకపరిచి ప్రజలకు తెలిసేలాగా దేవుడు చేస్తాడు. అరణ్యంలో తండ్రి మందను మేపుతూ నమ్మకమైన వాడుగా ఉంటూ సితార తీసుకొని వాయిద్యాలు వాయించుకుంటూ సితార మరి దేవుణ్ణి ఆరాధించి గణపరిచిన వాడు దావీదు. అయితే ఒకసారి ఇక్కడ 14వ అధ్యాయంలో 13వ అధ్యాయం 14 నుంచి చదివితే, అక్కడ ఒకసారి సౌలుకు దురాత్మ పట్టినప్పుడు ఇతన్ని తీసుకొని వస్తే ఇతడు సితార వాయించితే ఆ దురాత్మ వెళ్ళిపోయినట్టు మనం గతంలో నేర్చుకున్నాం కదండి. కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే దేవుడు ఇతన్ని కోరుకున్నాడని అతని మీద తైలం పోసి కొమ్ము తీసి, హల్లెలూయా. ఏమండి, ఈ అభిషేకంలో కూడా ప్రత్యేకత మనకు కనబడుతుంది. అదే సమూయేలు గ్రంథం 10వ అధ్యాయంలోనేమో తైలపు బుడ్డిలోని నూనె చేత సౌలు అభిషేకించబడ్డాడు. ఇక్కడేమో తైలపు కొమ్ములో నుండి తైలం తీసి అభిషేకించారు. కొమ్ము శక్తికి సాదృశ్యం. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఇంకొకటి, కొమ్ము ఎలా వస్తుంది? ఒక బలి జరిగితేనే కొమ్ము వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. తైల బుడ్డిలో ఉన్న నూనెలో కంటే తైల కొమ్ములో ఉన్న నూనె దాని ప్రభావం ప్రత్యేకత ఉంటుందని సమూయేలుకు దేవుడు తెలియజేశాడు. దావీదుకు ఆ తైలమే పోసి దావీదును అభిషేకించినట్లుగా దేవుని వాక్యంలో మనము నేర్చుకుంటున్నాం. ఎప్పుడైతే తన సహోదరుల ఎదుట అభిషేకం చేశారో నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి కొమ్ములోని తైలము అతని మీద
దేవుడు అభిషేకించి ప్రార్థించమని పరిశుద్ధాత్మ ప్రేరేపణకు లోబడి సమూయేలు అలాగే చేశాడు. ఆ రోజు నుండి ఆ యొక్క యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా దిగి వచ్చింది. యెహోవా ఆత్మ ఎప్పుడైతే సౌలు విడిచిపోయిందో దావీదు కలిగి ఉన్నాడు. ఆ దురాత్మను పట్టినప్పుడల్లా దావీదే శరణ్యమయ్యాడు. అతడు సితారా వాయిస్తూ దేవుని స్తుతిస్తూ ఉండగా దురాత్మలు వదిలిపోయినట్టుగా వాక్యంలో మనం తెలుసుకుంటున్నాం. సౌలు ఎంత నటన చేశాడో, ఎంతగా దొంగ ఒప్పుకున్నాడు, దావీదును ఎంతగా తరిమాడు మనందరికీ గత ఎపిసోడ్లో మనం చదువుకున్నాం, నేర్చుకున్నాం. కాబట్టి ఇక్కడ దావీదైతే దేవుని హృదయానుసారుడైన బిరుదు పొందేంతగా మరి అతను ఉన్నాడు. అలాగే మరి 2వ అధ్యాయం అపోస్తల కార్యం 2వ అధ్యాయం 29 నుండి 30 వరకు చదివితే అతను ఎలాగ దేవుడు అతన్ని వాడుకున్నాడు. మరి కొత్త నిబంధనలో కూడా అతని గురించి వ్రాయబడి ఉంది. నేను చదువుతున్నానమ్మా. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 29 నుండి మనము 32 వరకు అక్కడ రాశారు. ఏమని? దేవుడు దావీదుకు ప్రవచన వరం కూడా ఇచ్చాడు. దావీదు రాజు మాత్రమే కాదు, అతను ఒక ప్రవక్త. ఇక్కడ ఏమని రాశారంటే, పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడైన దావీదు నోట పలికించాడు. ఏం పలికించాడు? 2వ కీర్తనలోని మాటలను ఇక్కడ ఉటంకిస్తూ అలా పలికించావు అని చెప్పి ఇతని గురించి మరి దావీదు నీ సేవకుడైన దావీదు నోట పలికించితివి అంటాడు. అని ఏ విధంగా అంటే అతను గొప్ప ప్రవక్త, సేవకుడు, ఈ విధంగా పిలువబడ్డాడు, అభిషిక్తుడై ఉన్నాడు. దుష్టుడి యొక్క ప్రభావం అతని ముందు ఎక్కడా నిలబడకుండా మరి ఉన్నట్టు వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. దావీదు అభిషేకం ప్రత్యేకమైనదని మనం గుర్తుపట్టాలి. అలాగే అదే అపోస్తల కార్యం 13వ అధ్యాయం సండే స్కూల్ నుండి దావీదు గురించి తెలుసు, అందరికీ తెలుసు. కాబట్టి కొన్ని మాటలే మనం నేర్చుకుందాం. ఇక్కడ 13వ అధ్యాయం 20వ వచనం నుంచి మనం చదివినట్లయితే అక్కడ ఏమని రాయింది? అపోస్తల కార్యం నేను చెప్తున్నాను. ఇంచుమించు 480 సంవత్సరములు జరిగినట్టు తర్వాత ప్రవక్త అయిన సమూయేలు వరకు ఆయన వారికి న్యాయాధిపతులను దయచేసెను. ఓకే. ఆ తర్వాత వారు రాజు కావాలని కోరగా దేవుడు బెన్యామీని గోత్రీయుడును కీషు కుమారుడనైన సౌలును వారికి 40 ఏండ్ల వరకు దయచేశాను. సరే, అంటే సౌలు ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడండి? 40 ఏళ్ళు పరిపాలించాడు. దావీదు కూడా 40 ఏళ్ళు పరిపాలించాడు. కానీ దావీదు తన కొరకు కాక యెహోవా యుద్ధములు చేసిన వాడని అతనికి పేరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని మనస్సెరిగి యుద్ధాలు చేశాడని, ఏది పట్టుకోవాలో, ఏది సింహాసనంగా దేవునికి బహుమానంగా ఇవ్వాలో దావీదు దేవుని మనస్సెరిగిన వాడు యుద్ధాలు చేశాడు, జయించాడు. దేవుని చేత శభాష్ అనిపించుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 440 సంవత్సరాలు పరిపాలించాడు, కానీ 2 సంవత్సరాలే అని బైబిల్లో రాశారు. అంటే ఇక్కడ మళ్ళా 2 ఏళ్ళేనా అని మనకు అర్థం కావడానికి కొత్త నిబంధనల ఆ విషయం మరలా ఎత్తి రాశారు. సరే, ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి, దేవుడు దావీదును గురించి ఏమంటాడు? తర్వాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచెను. మరియు నేను యెష్షయి కుమారుని కనుగొంటిని దావీదుని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చును అని ప్రభువు చెప్పాడు. నిజంగానే నెరవేర్చాడు. 2-3 పొరపాట్లు అతనిలో నుండి జరిగాయి. ఒక పొరపాటు పెద్ద జరిగింది. ఆ పొరపాటును వెంటనే సరిదిద్దుకున్నాడు తప్ప మరి నేనా అదే నా డిక్షనరీ లేదా అలాంటి చేయడం, నేను రాజును అని నాతాను ప్రవక్తతో మాట్లాడలేదండి. ఇంకా 32 నుండి 37 వరకు మనము ఈ వాక్యములో ఇవి చదివితే దావీదంట
మరి ఎన్నో పవిత్రమైన వరములు దావీదుకు దేవుడు ఇచ్చాడంట. అవి నీకు కూడా అనుగ్రహిస్తారు. అవి నమ్మకమైన అని చెప్పాను. అందరి వరాలు వేరేనంట, దావీదు వరాలు వేరేనంటండి. అతడు పవిత్రమైన వరములను మీకు అనుగ్రహించును, దావీదుకు అనుగ్రహించినట్లే అని రాశాడు ఇక్కడ. కాబట్టి దేవుని సంకల్పం చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయిన గాని దేవుడు లేపిన వాడు కుళ్ళి పట్టలేదు. అది ఆయన రాశాడు. మళ్ళా ఆ యొక్క ప్రత్యక్షత, యేసుక్రీస్తుని గుర్చిన ప్రత్యక్షతలు దావీదుకు దేవుడు ఎప్పుడో ఇచ్చాడండి. అన్యజనులు ఏ విధంగా దేవుని ఏలికైన దేవుని మీదకి లేస్తాయో ఆయనే ప్రవచించాడు. ఇంకా ఆయన శిలువ మరణం ప్రవచించాడు, పునరుద్ధానం ప్రవచించాడు. అలాగే మరి ఆ శరీరము ఆ కుళ్ళిపోకుండా పునరుద్ధానుడు అవుతాడని అది నేర్పించిన వాడు, రాసి పెట్టిన వాడు. అందుకే అతన్ని ప్రవక్త అని కూడా బైబిల్ చెప్పుతుంది, ఒప్పుకుంటుంది. కాబట్టి మనము ఇలాంటి రాజు అరుదు. ఎంతమంది ఇశ్రాయేలుకు యూదులకు రాజు వచ్చాడు, కానీ దావీదు లాంటి రాజు అరుదుగా వచ్చాడు. పొరపాటు జరిగింది, శరీరంతో ఉన్నాడు, అవివేకంగా అజ్ఞానంగా ఒక కార్యం జరిగింది. అయితే ప్రవక్త వచ్చి చెప్పగానే వెంటనే ఒప్పుకున్నాడు. అదే 6వ కీర్తన 6వ వచనంలో, నా పరుపును నేను తేలకుంటున్నాను, నేను చేసిన అవివేకమైన అజ్ఞానమైన కార్యాన్ని బట్టి రాత్రి పగలు కూడా నిద్ర లేకుండా నేను కన్నీటితో మొరపెడుతున్నాను, ఆ కన్నీటికి నా పరుపే తీరిపోతుందన్నాడు. తిరిగి 51వ అధ్యాయంలో మొత్తం పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థనే మరి దావీదు చేశాడు. నువ్వు అంతరంగంలో సత్యం కోరుకుంటున్నావయ్యా, నువ్వు మామూలుగా చేతిలో బైబిల్ ఉంటే నువ్వు మెచ్చుకోవు, ఒళ్ళిస్తే నోటిలో కంటను పెట్టి మాట్లాడితే నువ్వు ఒప్పుకోవు. నువ్వు హృదయంతరంగములో నీ వాక్యం వెళ్ళిచి ఉండాలి. అందుకనే 119వ కీర్తన 11వ వచనంలో అక్కడ రాయబడి ఉంది, నేను ఏ పాపమును చేయకుండానట్లు, నీ ఎదుట నేను ఏ పాపం చేయకుండానట్లు నీ వాక్యము నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను అన్నాడు. అలాగే 37వ కీర్తన 36వ వచనంలో ఏముంటదనంటే, వారి దేవుని ధర్మశాస్త్రం వారి అంతరంగంలో ఉన్నది గనక వారి అడుగులు జారవు అన్నాడు. వాక్యం ఎక్కడ ఉండాలి? బుర్ర నిండా వాక్యం ఉన్నా వేస్తే, నోట్లో వాక్యం ఉన్నా వేస్తే, హృదయంతరంగంలో ఉండాలి. అందుకని రోమాపత్రిక 10వ అధ్యాయంలో ఆ వాక్యము నీ నోటను నీ యొద్దను నీ హృదయములో ఉన్నది అని. అంటే నోట ఉన్నా, మన యొద్ద బైబిల్ చేతిలో పట్టుకున్నా, హృదయంలో వాక్యం లేకపోతే, అంతరంగంలో సత్యమైన ఈ వాక్యాన్ని మనం నిలబెట్టుకోకపోతే సున్నా అన్నది దావీదు ఎప్పుడో ప్రవచన రీతిగా ప్రకటించాడు. దేవుని మాట రోమాపత్రికలో అది రాశారు. కానీ 51వ కీర్తన 6వ వచనంలోనే నీవు అంతరంగమందు సత్యమును కోరుతున్నావు అంటాడు. మళ్ళా మరియమ్మ దేవుని మాటలన్నీ హృదయంలో భద్రపరుచుకొని తలపోసుకుంటూ ఉంది అని రాశారు కదా. కాబట్టి ఎన్నో ప్రత్యక్షతలు కలిగిన వాడు దావీదు, ఎంతో గొప్ప గాయకుడు దావీదు. ఎన్ని మరి పాటలు రాసండి. ఇది ప్రధాన గాయకునికి ప్రధాని రాగం మీద పాడదగింది, ప్రధాని రాగం మీద పాడదగింది అని జబ్బుబాబు అయితే ఎంత చక్కగా ఈ విషయాలు వివరిస్తూ రాగాలు ఏ విధంగా ఆయనతోటే స్టార్ట్ అయినాయి. అందుకనే ఇక్కడ మనకు సంబోధన ఏం చేశారు తెలుసండి, మూల పురుషుడైన దావీదును గుర్చి మీతో నేను ధారాళముగా మాట్లాడవచ్చును అని రాస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 2వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట. చూడండి, మూల పురుషుడంట దావీదు. దేనికి మూల పురుషుడండి? సంగీతానికి మూల పురుషుడే, రాజ్యాలు దేవుని కొరకు రాజ్యాలు పట్టుబడడంలో మూల పురుషుడే, హృదయానుసారంగా బ్రతికే వాళ్ళు మూల పురుషుడే. అలాగే ఎన్నో విషయాల్లో మూల పురుషుడుగా ఈ దావీదు మనకు కనబడుతూ ఉన్నాడు. అతడు ప్రవక్త అని దేవుడు చెప్పాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకా ఏమంటాడు, దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించాడు. నా బాధ, నా ఆరాటం,
నా ఆశ కూడా అంటే నా తరము వారికి నేను కూడా సేవ చేసి నిద్రించాలి. అది నా యొక్క రోషం, నా పట్టుదల. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ చక్కని దావీదు యొక్క చరిత్ర మనం ధ్యానిస్తున్నాం. ఎంత ధ్యానించినా సంతోషం, ఆనందం మరీ పెరుగుతుందండి. ప్రతి లక్షణం, ప్రతి చర్య ఎంతో ప్రత్యేకమైనదిగా దావీదు కనబడతాడని వాక్యం ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరలా అంతటితోనే అయిపోలేదండి. యేసు క్రీస్తు ఆ యొక్క కుటుంబంలో, ఆ వంశంలో పుడతానని మరి లూకాసు సువార్త 26 నుండి 33 వరకు మనము క్రిస్మస్ టైంలో చదువుకుంటాం. ఆయన దావీదు వంశమును ఆ వంశంలోనే పుట్టాడు, వారిని యుగ యుగాలు ఏల్తాడు అని అక్కడ రాయబడి ఉంది. ఇంకా ప్రకటన గ్రంథం 22:16 ఏం రాయబడి ఉంది అంటే, నేను దావీదు వేరు చిగురును అన్నాడు. దావీదుకు వేరాయనే, దావీదుకు చిగురాయని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వేరైతేనే కదా చెట్టు బ్రతికేది. బ్రతికిన తర్వాత మొట్టమొదట వచ్చే ఆ చిగురు ఎవరు? ఆయనేనట. అంటే దావీదు మూలాలు యేసుని గురించి చెప్తాయి. దావీదు కనపడే ప్రతి అంశం దేవుని గురించి ప్రకటిస్తాయని మరి మనకు వాక్యం ద్వారా అర్థమవుతూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇలా వాక్యాన్ని నేర్చుకుంటున్న మనము, వాక్య సత్యాలు ఎరిగినటువంటి మనము దావీదును ముంగుర్తుగా పెట్టుకొని దావీదు వలె మనం బ్రతుకుదాం. ఒక ఆయన 2 చేతులు కట్టుకున్నాడు. మా కన్వెన్షన్కి వచ్చాడు ఒక పాస్టర్ గారు. 2 చేతులు గట్టి కట్టుకొని దావీదు వలెనే నాట్యమాడి దేవాన్ని స్తుతించేదను అని పాడుతుంది. ఏమంటే చేతులు గట్టి కట్టుకొని ఏంటంటే దావీదు లాగానే మైమరచిపోయి హరవశుడై దేవుని స్థుతించాడంట దావీదు. ఈయన 2 చేతులు గట్టి కట్టుకొని ఆ పాట పాడుతున్నారు. ఇలా కాదు, పాటలు పాడినా ఏం చేసినా అది కాదండి. ఆయన అచ్చంగా ఎలా చేశాడు, ఏ విధంగా అనుసరించాడు, మనం కూడా అలా బద్ధులమై ఉన్నామని వాక్యం మనకు ఉద్బోధిస్తూ ఉంది. 2 సమూయేలు గ్రంథంలో తప్పు చేసినప్పుడు 11వ అధ్యాయంలో పొరపాటు జరిగింది. వెంటనే ప్రవక్త దగ్గర ఒప్పుకున్నట్లు మనందరం మరలా జ్ఞాపకం చేసుకుంటున్నాం. గ్రహించాల్సింది ఏంటి అని అంటే, ఆయన హృదయానుసారమైన వాడుగా ఉంటూ ఆయన చిత్తమంతయు నెరవేరుస్తూ ఆ భూమి మీద ఆ ఒక్క పొరపాటు విషయంలో, అందుకనే మొదటి రాజుల గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనంలో మరలా పరిశుద్ధాత్ముడు రాసి పెట్టాడు. మొదటి రాజుల గ్రంథం 15వ అధ్యాయం మరి అక్కడ 4వ వచనంలో రాశాడు. ఏమని? ఒక్క ఆ విషయంలో దావీదు హిత్తీయుడైన ఉరియా సంగతి తప్ప తన జీవిత దినములను యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు యెహోవా అతనికి ఇచ్చిన ఆజ్ఞలు దేని విషయమందును తప్పిపోకుండెను గనుక దావీదు నిమిత్తం అతని తర్వాత అతని కుమారుని నిలుపుటకు యెరూషలేమును స్థిరపరచుటకు అతని దేవుడైన యెహోవా యెరూషలేమునందు దావీదునకు దీపముగా అతని ఉండనిచ్చెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక్క మాట చెప్పాడు, నీ సంతానంలో ఒక్కడైనా దాని సింహాసనం మీద కూర్చుండడానికి ఉండకుండా ఉండడు అన్నాడు. సౌలు అయితే అక్కడికే తుడిచిపెట్టబడింది. ఎవరు లేరిక సింహాసనం ఎక్కడానికి. ఆ కుటుంబం అంతా ఒక్కరోజు అతనితో పాటు చనిపోయారు. ఇంతకన్నా దౌర్భాగ్యం, ఇంతకన్నా దరిద్రం మరొకటి లేదు. కానీ దావీదు అలా కాదండి. తరతరముల వరకు ఉంటూ ఇంకా కంటిన్యూషన్ రాజుల కాలం అయిపోయిందని దేవుడు అంటాడు, నేనే ఆ తరంలో పుట్టి ఆ వంశంలో పుట్టి యుగ యుగాలు నేను రాజ్యం వెళ్తాను అన్నాడు. దేవునికి మహిమ కలిగిన గాక. ఎంత ధన్యకరమైన విషయం మనొకసారి ఆలోచన చేసుకుంటే మంచిది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మానవ మాత్రులంగా అవివేకము, అజ్ఞానము, పొరపాటులు జరిగినను మనము ఇంకా అలాగే ఏం కాదు.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దావీదు తన తరములో ఒక్కడు కూడా ఉండడు, నీవు నీ తరమంతట్లో నీ వంశమంతట్లో ప్రతి ఒక్కడు సింహాసనం మీద నీ తరంలో వాడు ఉంటాడు అన్న ఆశీర్వాదమే గొప్పదైతే, ఇంకా తరాలు రాజుల కాలం అయిపోతే దేవుడు అంటాడు ఆ యొక్క వంశంలో నేను పుట్టి యేసుక్రీస్తు ఉదయించి ఆయన దావీదు వంశంలో యుగ యుగాలు ఏళ్తాడు అని ఒక మాట చెప్పాడు. ఇతను ఎంత ధన్యుడు అయ్యిందండి దావీదు. కాబట్టి దావీదు దావీదు యొక్క అసలు అతని గురించి వర్ణిస్తుంటే అతని సేవకులు అది మనకు అబ్బురం అనిపిస్తుంది. ఎలాంటి వాడు, నేత్రములు చాలా అందమైనవి, సుందరమైన వాడని పైన రాయబడి ఉన్నాయి. చూచుటకు చాలా అందంగా ఉంటాడు, సుందరంగా ఉంటాడని చెప్పే అసలు ఇంకా పెద్ద లక్షణం ఏంటి, క్వాలిటీ ఏంటి అంటే ఆయన కోరుకున్నాడు. అంతకన్నా ధన్యత ఏమి లేదు. అయినా ఇక్కడ ఆయన ఏమని రాయబడి ఉంది, అతను ఎవరు అని అడుగుతాడు సౌలు. అతని గురించి ఇక్కడ చెప్తున్నారు సేవకులు, చిత్తగించము బెత్లెహేమీయుడైన యెష్షై యొక్క కుమారుడు ఒకరిని చూచితిని, అతడు చమత్కారముగా వాయింపగలడు, అతడు బహుశూరుడు, యుద్ధశాలి, మాట నేర్పరి, రూపసీనై ఉన్నాడు. చూసారండి, అప్పటికి ఇంకా యుద్ధం చేయలేదండి, యుద్ధంలో విజయం రాలేదు, ఇంకా అసలు యుద్ధానికి ఆడికే పోలేదు దావీదు. కానీ ఆ సేవకులు దావీదును ఎంతగా పొగుడుతున్నారో మనకు అర్థమవుతుంది. ఇతని క్వాలిటీస్ ఎంత బాగున్నాయో అర్థమవుతుంది. ఇంకా 18వ అధ్యాయం మరి ఇక్కడ రాయబడి ఉంది 5వ వచనంలో, దావీదు సౌలు తనను పంపిన చోట్లకెళ్ళ పోయి సుబుద్ధి కలిగి పని చేసుకుని వచ్చిన గనక సౌలు తన యోధుల మీద అతన్ని నియమించాడు. ఇంకా 14వ వచనం చదివితే, దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. దావీదు మిగుల సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట సౌలు చూచి మరి అధికముగా అతనికి భయపడ్డాడబ్బా. అంటే మనము భయభక్తులు కలిగి సుబుద్ధి కలిగి దేవునికి ఇష్టమైనట్లు బ్రతికితే ఏ ఆయుధాలు అక్కర్లేదండి. ఆ చక్కని లక్షణాలే ఇతరులకు సాతాను గాడికి భయం కలిగేలా చేస్తాయి. దేవునికి మహిమ కలిగిన కాక. కాబట్టి 1-2 ఎన్ని రకాలుగా చెప్పుకున్నా మనకు తక్కువే అనిపిస్తుంది దావీదు గురించి. కాబట్టి దావీదు గొప్ప ప్రవక్త, ఒక రాజు, ఒక యాజకుడు అని కూడా చెప్తుంది. నా సేవకుడు అంటాడు దేవుడు. తర్వాత గొప్ప మరి సితారా వాయించి చమత్కారంగా వాయించి దుష్టుని పారదోలగలిగిన వాడు, నమ్మకమైన వాడు, అన్నిట భయభక్తులు కలిగి సమస్త విషయంలో సుబుద్ధి కలిగి ప్రవర్తించేవాడు దావీదు. కనుక దేవుడు మెచ్చుకొని ఆయనను ఏం చెప్పాడంటే, నీ తరములలో నీ వంశంలో ఆ సింహాసనం మీద కూర్చునేవాడు ఒక్కడ కూడా ఉండకుండా పోడు, అందరూ ప్రతి తరములో ఒకరిని సింహాసనం మీద ఉండేలా చేస్తాం. మళ్ళా జ్ఞాపకం చేసుకున్నాం, చివరికి అందరైపోయి రాజుల చరిత్ర అయిపోతే కూడా ఆయన అన్నాడు, ఆ దావీదు సింహాసనం స్థిరపరుస్తానన్న నిత్యంగా ఉంటానన్నాడు. కనుక నేనొచ్చి ఆ దావీదు వంశంలో పుడతా, దావీదు వంశములు ఏలుతాను, ఎంతకాలంలో యుగములు ఏలుతాను అని చెప్పాడు. అంతకన్నా ధన్యత ఇంకా మరొకటి ఏమీ లేదు. అతి ధన్యకరమైనటువంటి మరి దావీదుని బట్టి మనము గ్రహించాల్సింది ఏంటంటే, మనం కూడా ఆయన హృదయానుసారులమై ఆయన కొరకు బతకాలి, ఆయన కోసం యుద్ధం చేయాలి, కుటుంబం ఆయన కోసమే, మనం ఆయన కోసమే, ఇంకా ఎవరున్నా ఆయన కోసమే బతికితే దావీదులాగా పొరపాటు ఒకవేళ జరిగినా వెంటనే సరిదిద్దుకోగలిగిన మంచి బుద్ధి, యెహోవా భయపడేవాడు, సమస్త విషయంలో సుబుద్ధి కలిగి భయభక్తులు కలిగి ప్రవర్తించేవాడు. 1 కాదు 2 కాదు, ఎన్నో సుగుణాలు దావీదు దగ్గర ఉన్నాయి. కనుక ఇంకా అతనికి ఇచ్చినవి పవిత్రములైన వరములు అంటాడు దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం కూడా దావీదు నా హృదయానుసారుడని చెప్పినట్లు మనం కూడా అలాంటి సాక్ష్యం పొందుకుందాం.
దేవుడు మనకిచ్చిన ఆధిక్యతలు నిలుపుకుందాం. దేవుడు మనకిచ్చే ఆ శ్రేష్టమైన వరములను నిలుపుకుందాం. దేవుడు మనకిచ్చే తలాంతులను నిలబెట్టుకుందాం. ప్రభు నామ మహిమ కొరకు బ్రతుకుతూ ఆ వంశంలో నేను పుడతానని చెప్పుకున్నట్టు దేవుడు సిగ్గుపడనట్లే, ఆ ఒక్క విషయంలో తప్ప సమస్త విషయంలో సుబుద్ధి కలిగి ప్రవర్తించాడని సాక్ష్యం పొందుకున్నట్లే మనం కూడా మన బ్రతుకులు అలాంటి సాక్ష్యం కలిగి ఉందాం. అనేకులకు మాదిరి అవుదాం. తరతరములకు మన కుటుంబాలకు దీవెనగా ఉందాం. తరతరములు మన పేరు చెప్పుకొని దావీదు వంశం అని మరి పిల్లలు సంతోషపడతారు. అంత మాత్రమే కాదు, అక్కడ క్లోజ్ అవ్వకుండా దేవుడు అన్నాడు, ఆ సింహాసనం మీద నేను కూర్చుంటాను, నేనే వెళ్తానన్నాడు. ఇంకెక్కడ అంతం ఎక్కడదండి? ఇక అంతం లేదు. కాబట్టి దేవుని హృదయానుసారమైన బ్రతుకు, దేవునికి ఏది నచ్చుద్దో అది చెయ్యాలి, ఏది నచ్చదో, ఏది కోపం తెప్పిస్తుందో, అది బాధాకరంగా ఉంటుంది, మానేయాలి. సూత్రం అంతా ఇదేనని నేను చాలాసార్లు చెప్పాను. ఆది కారణం మొదలుకొని ప్రకటన వరకు ఒకే ఒక మాట మనకు కనపడుతుంది. ఏంటంటే దేవుడు చెయ్యమన్నదల్లా చెయ్యాలి, వద్దన్నదల్లా మానాలి. ఆయనకి ఇష్టమైన బిడలంగా భూమి మీద బతికి మన జీవిత దినములు మరి ముగించబడాలి. మన తరము వారికి సేవ చేసి దేవుడిచ్చిన అనేక తలాంతులను మనము మరి సొంతం చేసుకున్న వారంగా ఉండి మన ఆయుష్కాలం, మన ఆరోగ్యం, మన సమస్త జ్ఞానం అన్ని ప్రభు కొరకే వాడి ప్రభు నామ మహిమ కొరకు భూమి మీద మనము మన పిల్లలు అందరం బతుకుదాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. దేవుడి మాటలను దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.